సో ఇక్కడేది కూడా తీసుకుంటే ఈ అమ్మాయిని వాళ్ళు కొంత మాయ చేసి లేకపోతే వాళ్ళు మభ్య పెట్టారనేది చెప్తున్నారు. అది కూడా వాస్తవం కావచ్చు. కానీ ఈ అమ్మాయి అయితే అక్కడ వరకు వెళ్ళింది, ఈ అమ్మాయి కదా సొంతంగానే వెళ్ళింది. వెళ్ళినాక షాపింగ్ అంతా కూడా ఈ అమ్మాయి చేసింది. సో ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వాళ్ళతో వెళ్ళింది. మరి 16 ఏళ్ళకి ఈ అమ్మాయి అంత అమాయకంగా ఆ అబ్బాయి చెప్పిన మాట నమ్మి వెళ్ళిందా, లేకపోతే ఆ వయసులో మందు కొట్టే అవసరం ఆ అమ్మాయికి ఏంటి? సో ఈ అమ్మాయి వైపు నుంచి కూడా గ్రహింపు లేకపోవడం, ఒక ఎగ్జైట్మెంట్తో తిరగదాం అనుకోవడం, ఇవన్నీ కనబడుతుంది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా చూస్తే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంటంటే బాగా కష్టపడుతున్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వాల్యూ గుర్తించి పిల్లల్ని చదివించుకోవాలి అని చెప్పి కష్టపడి పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మామూలుగా వాచ్మెన్లు లేకపోతే సెక్యూరిటీ గార్డులు ఈ స్థాయి వాళ్ళు కూడా పిల్లల్ని కాన్వెంట్లలో చేర్చి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లల్ని తేడా చూడకుండా. అది ఈ మధ్యకాలంలో మనం అన్ని చోట్ల గమనించవచ్చు. కానీ వీళ్ళకు ఉండే బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, వాళ్ళు కష్టపడడం వల్ల వాళ్ళ టైము వీళ్ళ మీద స్పెండ్ చేయలేకపోవడం కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి అనేది నిఘా వాళ్ళ మీద లేకపోవడం, వాళ్ళని పట్టించుకోలేకపోవడం, వాళ్ళ మీద టైం స్పెండ్ చేయలేకపోవడం, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం, ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ఈ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో సోషల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇటువంటి నేరాలకి గురవుతూ ఉన్నారు. సో ఈ అమ్మాయి తెలుసో తెలియకో మొత్తానికి వాళ్ళతో పోయింది. వాళ్ళేమో వాళ్ళల్లో ఒకడు ఈ ఇమ్రాన్ అనేవాడు క్రిమినల్ మైండ్, వాడి మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది. దాదాపు అతని మీద 7 కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అంటే ఆల్రెడీ అతనికి పోలీస్ స్టేషను, కోర్టు, జైలు అన్నీ తెలుసు. సో ఏ క్రైమ్ చేస్తే ఏమేమి ఉంటుందో అన్నీ అబ్బాయికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఈ అమ్మాయి గురించి చెప్పగానే ఫోటో అవి చూపించి ఉంటాడు వీడు కుర్రాడు, మా ఫ్రెండ్ ఉందిరా అమ్మాయి అని చెప్పి. సరే అయితే వీడు ప్లాన్ చేసి ఉంటాడు, మీ అమ్మాయిని పిలువు, మాకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అది ఖాళీగా ఉంది. అంటే ఇమ్రాన్కి వాళ్ళ ఫ్యామిలీకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు గవర్నమెంట్, అది అక్కడ ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ పోయి మనం ఎంజాయ్ చేద్దామని వీడు ముందే ప్లాన్ చేసుకుని ఆ ముగ్గురు కలిసి చార్మినార్కి వచ్చారు. ఈ అమ్మాయి మన ఫ్రెండ్ ఒకడే ఉన్నాడు అనుకొని వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళాక అక్కడ ఉన్నప్పుడు మరి అమ్మాయి గట్టిగా లేదు, నేను ఇంతమందితో నేను కలవలేను అని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ సరదాగా షాపింగే కదా, బిర్యానీ పెడుతున్నారు, షాపింగ్ తీస్తున్నారని ఎంజాయ్ చేద్దామని అమ్మాయి వెళ్ళినట్టుగా కనబడుతుంది. కానీ ఆ ట్రాప్ ఈ అమ్మాయి గుర్తించలేకపోయింది. సో ఇది కనిపిస్తుంది. అందువల్ల మనకి ఇండియాలో ఏంటంటే ఎక్కువగా నార్త్లో రాజస్థాను, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ మైనర్ బాలికల మీద జరుగుతున్నాయి. 5వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, 8వ ప్లేస్లో తెలంగాణ ఉంది. సో అంటే టాప్ 10లో ఆంధ్ర, తెలంగాణ 2 కూడా ఉన్నాయి అమ్మాయిల మీద జరిగేవి. ఓవరాల్గా తీసుకుంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2023లో 177,331 సంఘటనలు అంటే క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్ జరిగాయి. పిల్లల మీద నేరాలు అనేవి 177,000 పైన జరిగితే ఇది 9% రైజ్ అయిందనమాట. 2022తో పోలిస్తే 9% పెరుగుతున్నాయి నేరాలు. ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే 1,00,000కి 40 మంది పిల్లల మీద రకరకాల నేరాలు జరుగుతున్నాయి. ఇందులో పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు దీన్ని. ఈ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే దాదాపు 40,000 మంది బాలికల మీద పర్ ఇయర్కి జరుగుతున్నాయి ఇండియాలో. సో ఇందులో నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ 10లో ఉంటున్నాయి. అందుకనే మనకి ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ చాలా వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. తమ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి, వీళ్ళ స్నేహాలు ఏంటి, వీళ్ళకి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని వదిలేస్తే కూడా ఫోన్లలో ఏమేమి చేసుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళు కొంత గమనిస్తూ ఉండడం, వాళ్ళతో క్లోజ్గా మాట్లాడడం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్లో ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.